క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు బయలుదేరి వెళ్లారు. ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర ప్రస్తుతం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మా ప్రతినిధి శశి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శశి లియోనెల్ మెస్సీ చూసుకోవచ్చు. మనకి అక్కడ కొంతమంది సెక్యూరిటీ కూడా అలర్ట్ అయ్యి రూట్ ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రత్యేకంగా మరికొద్ది సేపట్లో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్ కు స్టార్ట్ అయ్యారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు లేకుండా ప్రధానంగా ఇటు ఫలక్నుమా ప్యాలెస్ చేరుకునేంత వరకు కూడా ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సో మరికొద్ది నిమిషాల్లోనే అయినా ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకోబోతున్నారు. ఒకసారి మనం ఫలక్నుమా ప్యాలెస్ వద్ద సిచ్యువేషన్ ఒకసారి మనం చూడొచ్చు. ప్రధానంగా లోపలికి వెళ్ళేటటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. వారికి అనుమతి ఉందా లేదా, వారు ఇప్పటికే మెస్సీని కలిసేటటువంటి లిస్టులో ఉన్నారా లేదా అనేటటువంటి అంశాలను పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి పంపుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటికే 4:30 గంటల ప్రాంతంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెస్సీ చేరుకున్నారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత కొద్ది నిమిషాల క్రితమే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కు స్టార్ట్ అయ్యారు. అంటే నిమిషాల వ్యవధిలోనే ఆయన ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే పోలీసులు గ్రీన్ ఛానల్ ని ఏర్పాటు చేశారు కాబట్టి సో అతి త్వరలోనే ఆయన ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడాను ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్ లోనే మెస్సీకి స్వాగతం పలికేందుకు వీరంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్న తర్వాత ఇక్కడే ఒక గంట పాటు మెస్సీ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేటాయించబడినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 250 మంది ఇటు మెస్సీని కలవడానికి, మెస్సీతో సెల్ఫీ దిగడానికి వారంతా కూడా పేర్లను నమోదు చేసుకున్నారు. సో వారితో మెస్సీ ఇటు సెల్ఫీ దిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా 250 మంది ఒక్కొక్కరు సుమారుగా 10 లక్షల రూపాయల వరకు కూడా ఇటు మెస్సీతో సెల్ఫీ దిగేందుకు వెచ్చించారు. ఇదంతా కూడా ఈ 10 లక్షల రూపాయలు కూడాను చారిటీకి వెళ్తుందంటూ కూడా తెలుస్తోంది. యూనిసెఫ్ లాంటి సంస్థలకు ఈ సెల్ఫీ ద్వారా వచ్చినటువంటి డబ్బునంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మెస్సీకి సంబంధించినటువంటి టీం చెబుతూ ఉంది. సో ఇక్కడ ఈ 250 మందికి సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేడియానికి మెస్సీ బయలుదేరుతారు. సో ఉప్పల్ స్టేడియానికి ఇటు మెస్సీతో పాటు రాహుల్ గాంధీ, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వీరంతా కూడా ఒకేసారి ఇక్కడ నుంచి బయలుదేరేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి మాత్రం ఫలక్నుమా ప్యాలెస్ వద్ద పోలీసుల భారీ భద్రత కొనసాగిస్తూ ఉన్నారు. సో మెస్సీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అభిమానులు ఇటువైపు ఫలక్నుమా ప్యాలెస్ వైపు దూసుకుని వచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫలక్నుమా ప్యాలెస్ వైపు ఎవరిని కూడా రానివ్వకుండా ఇటు పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సందర్భం. అనుమతి ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి సందర్భం అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. సో మొత్తానికి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి బయలుదేరతారు. ఉప్పల్ స్టేడియంలో 7 గంటల నుంచి సుమారుగా 8 గంటల వరకు కూడా అక్కడే ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం తిరిగి మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకుంటారు. ఫలక్నుమా ప్యాలెస్ లోనే రాత్రి బస చేసిన తర్వాత ఉదయం ఆయన ఇక్కడ నుంచి నేరుగా ముంబైకి ఇక్కడ నుంచి పయనం అవుతారు. సో మొత్తానికి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోకుండా మాత్రం పోలీసులు దగ్గరుండి భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఫలక్నుమా ప్యాలెస్లోనే ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడాను దగ్గరుండి ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా ఫలక్నుమా ప్యాలెస్ ప్రధాన ద్వారం నుంచి లోపల వరకు కూడా ప్రతి అడుగడుగునా కూడా ఈ భద్రత కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు మెస్సీ ఏ మార్గాల ద్వారా వస్తూ ఉన్నారు, ఆయా మార్గాల గుండా గ్రీన్ ఛానల్ ఇప్పటికీ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఆయన వస్తున్నటువంటి రూట్లో ఆయన వాహన శ్రేణికి అడ్డు తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. అభిమానులు ఆయన వాహనానికి అడ్డు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పరిణామాలు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సో అత్యధిక వేగంతో వాహనాలు వస్తున్నటువంటి సమయంలో ఎవరూ కూడా ఆ వాహన శ్రేణిని ఇంటరప్ట్ చేయకుండా ఉండేందుకు వీలుగా ఎక్కడికక్కడ కూడా పోలీసులు ఉన్నారు. అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి 100 అడుగులకు ఒక పోలీసులను అందుబాటులో ఉంచి దాని ద్వారానే ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, మరోవైపు గ్రీన్ ఛానల్కి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పటికే పోలీసులు అలర్ట్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా రో పార్టీ కూడా ఇప్పటికే అలర్ట్ అవుతుంది. మరికొద్ది క్షణాల్లోనే, మరికొద్ది నిమిషాల్లోనే మెస్సీ ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకోబోతూ ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ ఇమేజ్ ని పెంచేటటువంటి ఈవెంట్స్, హైదరాబాద్ కు సంబంధించినటువంటి కల్చర్ చూపించేటటువంటి